Hi everyone, welcome to our channel Career Guide Telugu. సో ఈ రోజు కేటగిరీ వచ్చేసి జువాలజీ కోర్సెస్. మీకు బైపీసీ చేసినట్టయితే జువాలజీ గురించి వినే ఉంటారు కదా. సో మీరు ఆల్రెడీ మీకు ఆ సబ్జెక్ట్ ఉంటుంది బైపీసీలో. సో జువాలజీ అంటే కంప్లీట్గా యానిమల్స్ గురించి అనమాట. సో ఈ జువాలజీలో కూడా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ కోర్సెస్ ఏంటో ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ జువాలజీ కోర్సెస్లో మీకు యానిమల్స్ గురించి, వాటి బిహేవియర్ గురించి, వాళ్ళ ఎవల్యూషన్ గురించి, నెక్స్ట్ అలాగే వాళ్ళ హ్యాబిట్స్ గురించి ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేస్తారు ఈ కోర్సెస్లో. సో మీకుండే సో ఈ జువాలజీ కోర్సెస్ చేయాలంటే మీకుండే ఎలిజిబిలిటీ వచ్చేసి 12th బైపీసీ చేసి ఉండాలి. అలాగే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి యావరేజ్గా. అండ్ అలాగే ఎంట్రన్స్ గురించి, అడ్మిషన్ ఎంట్రన్స్ గురించి చూసుకుంటే మీరు మెరిట్ బేస్డ్ అయినా ఉంటుంది, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఏపీ ఎంసెట్ కానీ, లేకపోతే తెలంగాణ ఎంసెట్ కానీ, లేకపోతే కొన్ని యూనివర్సిటీస్ స్పెషల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. అవి రాసుకున్నా మీకు ఇందులో సీట్ అడ్మిషన్ అయితే వస్తుంది. సో ఈ కోర్సెస్ చేయాలంటే మీకు యావరేజ్గా ఫీజు వచ్చేసి 50,000 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఇన్ బిట్వీన్ 50,000 నుంచి 3 lakhs వరకు అయితే ఉంటుంది. జువాలజీలో ఏ కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ది బీఎస్సీ జువాలజీ. ఇది వచ్చి కోర్స్ డ్యూరేషన్ 3 years. నెక్స్ట్ వచ్చి బీఎస్సీ హానర్స్ మెరైన్ బయాలజీ అండ్ ఓషనోగ్రఫీ. ఇందులో ఏంటంటే మీకు ఓషన్ యానిమల్స్ లైక్ ఫిషెస్, వాటి డీటెయిల్స్ అన్నీ ఈ కోర్సులో అయితే కవర్ చేస్తారు. ఇది కూడా డ్యూరేషన్ వచ్చి సేమే 3 years. నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ మెరైన్ వెర్టెబ్రేట్ అండ్ జియాలజీ. ఇది కూడా 3 years. నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ ఇన్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ అంటే ఇప్పుడు మీకు ఓషన్స్లో మీకు కొన్ని పంటలు కూడా పండిస్తారు కదా. సో దానికి సంబంధించిన నాలెడ్జ్ అనమాట ఇది ఆక్వాకల్చర్. సో ఇది కూడా కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 years అయితే ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్స్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేసాము. అండ్ వీటి శాలరీ ప్యాకేజెస్ వచ్చేసి ఫ్రెషర్గా మీకు 4 lakhs నుంచి 5 lakhs ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది. సో ఏపీలో జువాలజీ కోర్సెస్ గురించి కాలేజెస్ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, భోగి వేమన యూనివర్సిటీ కడప, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అండ్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ఎస్వియు యూనివర్సిటీ తిరుపతి. సో ఈ ఫీజ్ డీటెయిల్స్ అన్నవి ఈ నేమ్స్ కింద మెన్షన్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ అండ్ నిజాం కాలేజ్ హైదరాబాద్. సో చూసాం కదా ఈ జువాలజీ కోర్సెస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కేటగిరీ గురించి, నెక్స్ట్ కేటగిరీలో ఏ కోర్సెస్ ఉన్నాయో చూద్దాము. సో అది ఈ వీడియోలో. సో ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కేటగిరీతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.